జిల్లా గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లి మొల్లాపల్లి భూమి కోసం దాని పెండింగ్ కోసం ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. 4 ఎకరాల 9 సెంట్లు మా తాతపేట నుంచి మా ఎవరిపేటకి ట్రాన్స్ఫర్ అయింది. 75 నుంచి మా తాత పట్టా ఉంది. 75లో మా తాత పట్టా, ఈ 75లో మా తాతకి ఇచ్చిన పట్టా. దీని నుంచి 92లో మా ఎవరిపేటతో కోర్టు సివిల్ కోర్టు పెనుగొండ సివిల్ కోర్టు జడ్జిమెంట్తో మా ఎవరిపేటతో ట్రాన్స్ఫర్ అయింది. ఏదో మా విశ్వాసం వల్ల ఇది చేసినారు. తర్వాత డిక్లరేషన్ ఫారం కూడా ఇచ్చారు. ఆ తర్వాత దీన్ని బట్టి పాస్బుక్ కూడా ఇచ్చారు. పట్టా పాస్బుక్ అన్ని ఇచ్చారు. 1B కూడా ఉంది, 1B ఇచ్చారు. ఇవన్నీ వచ్చినా కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో మీ భూమి లేదు, క్యాన్సిల్ చేసేసినా మీ గవర్నమెంట్ స్వాధీనంలో ఉంది అని అంటారు. యాదవ సంఘానికి మాత్రం కళ్యాణ మండపం కట్టుకోవడానికి 46 సెంట్లు ఇచ్చినారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కలెక్టర్ ఆఫీసులోకి వచ్చి కలెక్టర్ని అడిగితే ఇది గవర్నమెంట్ స్వాధీనంలో ఉంది, మేము గవర్నమెంట్ స్వాధీనంలో చేసుకుంటాము, మీకు నష్టపరిహారం కట్టిస్తాం, స్కూల్ కట్టేకి తీసుకుంటాము, లేదంటే మీకు నష్టపరిహారం కట్టిస్తాం, వేరే భూమి చూపిస్తానంటారు. అది ఎప్పుడు చూపిస్తాడు, ఎక్కడ చూపిస్తాడు తెలియదు. కానీ యాదవ సంఘానికి మాత్రం ఇప్పుడు కళ్యాణ మండపం కట్టుకోవడానికి ఆర్డర్ ఇచ్చేసినాడు. మేము పోవాలా నాశనమయ్యి. పేదలకు మాత్రం న్యాయం జరగలేదు కానీ సంఘాలకు మాత్రం న్యాయం జరుగుతుంది. అక్కడ సిఐ దగ్గరికి పోతే బోర్ వేసినంత మాత్రం నీకేమవుతుంది అంటాడు, నీ భూమి ఏం పోదు కదా అంటాడు. పూజ చేసుకున్నంత మాత్రాన నీ భూమి ఏం ఎత్తపోరు కదా అంటారు. సౌతమ్మ దగ్గరికి వెళ్ళాను, సౌతమ్మ దగ్గర పోయిన ఫోటోలు కూడా ఉన్నాయి. సౌతమ్మ దగ్గర పోయితే సౌతమ్మ న్యాయం చేస్తామంటే ఫోన్ చేస్తానని చెప్పి చెప్తుంది. ఎవరు ఎక్కడికి వెళ్ళినా మొత్తం ఆల్రౌండ్ చూసుకొని వచ్చిన, ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగల. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా కలెక్టర్ సార్ దగ్గర కూడా వచ్చా, నాకు ఫైల్ నేను చూసుకుంటాను పోతానని చెప్పి వెళ్ళిపోయినాడు. ఆల్రెడీ కలెక్టర్ సార్తో నిన్న యాదవ సంఘం వచ్చి కలిసిపోయినారు. పొద్దున్న వచ్చి కూడా నా ఫైల్ ఇంకా చూడకనే అంతా ప్లేస్ అంటేనే సార్ అంతా చెప్తున్నాడు. నేను ఎవరికి చెప్పుకోవాలో నా బాధ నాకు అర్థం కాల, యాడికి పోవాలో కూడా నాకు తెలియదు. ఇంత అన్యాయం చేస్తున్నారంటే ఇంకా అసలు ఇట్లాంటివి ఎందుకు, కలెక్టర్ ఆఫీసులు ఎందుకు, ఎంఆర్ఓలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎందుకు నాకు అర్థం కాదు. దగ్గరికి వెళ్ళాము. సవితమ్మ ఈ రికార్డ్ అంతా చూడలేదు, ఇవన్నీ తెలియదు, నేను చెప్పినంత మాత్రం వాళ్ళకి భూమి అయిపోతుందా అని చెప్పింది. కానీ శంకుస్థాపన చేయడానికి మాత్రం వెళ్తుంది, నాకు సంబంధమే లేదని ఉంటుంది. పూజ చేయడానికి మాత్రం ఇన్విటేషన్ కార్డులో సౌతమ్మ మేడం గారి పేరు పెట్టారు. ఆడికి శంకుస్థాపన పూజకి మేడం వచ్చినట్టే కదా. అక్కడికి వెళ్తే ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడేమో నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, వాళ్ళు ఫ్రీ ఉందని చెప్పినారు, నేను చూపించినాను, నాకు చేతుల్లో ఏం లేదు అంటుంది. అంతా రాజకీయ ప్రోద్బలంతో ఇవన్నీ జరుగుతున్నాయి. అన్ని పట్టా పాస్బుక్ 1B ఉన్నోనికి మాత్రం పేదోనికి లేదు న్యాయం. కాకపోతే ఇక్కడ ఏదో తాకి చచ్చిపోతే మేము చేస్తాం, ఆ భూమిని నమ్ముకొని మేము బతుకుతున్నాం. చిరుగు చెట్లు వేసుకొని ఇది చేసుకొని పంట వేసుకొని, లేదంటే కూలీని వెళ్ళిపోయి బతుకుతున్నాము. మాలాంటి వాళ్ళు పట్టా ఇచ్చింది అలా మళ్ళీ పీక్కుండేది అలా ఇది చేసింది. మాకు ఎందుకు సార్ ఇవన్నీ, మీరే ఏదో ఒకటి న్యాయం చేయాలని కోరుతున్నాము. అన్నీ ఉన్నాయి సార్. 24వ తారీఖు వచ్చి వాళ్ళు ఓపెనింగ్ పెట్టుకున్నారు. ఆ 24వ తారీఖు వాళ్ళు దాన్ని నిలిపేపిచ్చి కలెక్టర్ సార్ మాకు చెప్పినారు కదా, అది స్కూల్కి ఇస్తాము అని చెప్పినారు. కానీ అక్కడ స్కూల్ లేదు, ఏదో విగ్రహం పెట్టి గొల్ల సంఘం వాళ్ళు ఓపెన్ చేస్తా అన్నారు. అది నిలిపేపిచ్చి స్కూలే కట్టుకుని మాకు ఇబ్బంది లేదు, గవర్నమెంటే తీసుకుని మాకు నష్టపరిహారం ఇని, లేదా ఏడో ప్లేస్ చూపిని, లేదంటే మాకు ఆ ప్లేస్ చూపించేదాకా దీన్ని కట్టేకి అవకాశం లేదు, అది నిలిపేపియాలా, లేదంటే మేము ఈడస్ వస్తాము. మేము పిల్లలు మేము ఎక్కడ పోవాలా, మాకెక్కడ ఆధారం ఉంది. వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు ఇట్లా చేసుకుంటా పోతే మేము రైతులు ఎక్కడ పోవాలా, మాకు దీనికి ఏందో ఒక నష్టపరిహారం చూపిస్తేనే, లేదంటే మేము ఇక్కడ ఇంకా కదలము. సవితం దగ్గరికి పోయింటే మేము నిలిపేపిస్తాము, మాకు తెలియదు దీన్ని ఇట్లా చేస్తా అన్నారు, మా దగ్గరికి వచ్చే ఉండలేదు. వాళ్ళు ఏందో వచ్చి ఊరికే ఫోటో దిగమని అంటే దిగినాము అంతే, నాకు దీన్ని ఇట్లా కడతారని తెలియదు అని చెప్పినారు. వాళ్ళకి తెలియకుందే వాళ్ళు ఎట్లా ఫోటో దిగుతారు. వాళ్ళు మాకు ఇదేమీ తెలీదు, వాళ్ళు ఏడో మాకు ఊరికే ఫోటో తీసుకోమని చెప్పింటే దిగినాను అని చెప్తా అంటారు. ఇట్లా ఎంతో మంది వచ్చి ఫోటోలు దిగుతా అంటారని చెప్పినారు. సరే దాని వరకు బాగుంది. ఓపెనింగ్కి ఎందుకు ఆమె పేరుంది, ఆమె పేరుందంటే ఆమెకి సంబంధం ఉందనే కదా. మేము ఆట వరకు న్యాయానికి పోయింటే మాకెందుకు న్యాయం జరగలేదు. అన్ని ప్రూఫ్లు ఉండే వాళ్ళకి న్యాయం లేదు, ఏది ప్రూఫ్ లేకుండా వాళ్ళు ఎట్లా స్థలం ఇస్తారు. మాకు దానికి న్యాయం జరగాల్సిందే, వాళ్ళు రావాల్సిందే. మాకు అతవా 24వ తారీఖు నిలిపాలా, లేదంటే మేమైతే ఉండము. ఏమీ లేదు, నీకు భూమి లేదంటాడు. నేను గుమ్మయ్యపల్లి గంగమ్మ పూజారి చనం చేసుకుని నా వంశపారంతరం ఉన్నాను. పట్టించుకోలేక ఇంత మెతుకుని చూసి రాజకీయ నాయకులంతా భూమి లింగయ్యలనే ఉన్నారు. యాదవులు వచ్చి దౌర్జన్యంతో నన్ను పక్కకు నూకేసి బోర్ వేసినారు. అటుంటే మళ్ళా పోయి టెంట్ వేసి 46 సెంట్లలో ఆక్రమించారు. వేటికన్నా పోవాయి అంటున్నారు. ఉద్యోగస్తులు కూడా నన్ను చేస్తా అంటే రాజకీయాలు చేస్తున్నారు, ఉద్యోగస్తులు చేస్తున్నారు. నేను ఎక్కడ పోవాలని కొంటాడా, ఎక్కడ లేడు. కలెక్టర్ ఆఫీస్కి వస్తే కలెక్టర్ ఆఫీసు నష్టపరిహారం కట్టిస్తాను, లేకపోతే భూమి చూపిస్తాను అంటున్నాడు. ఎప్పుడు చూపించేది, న్యాయం చేయాలా, లేకపోతే నేను ఆడ చచ్చిపోతాను సార్.